ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడును ప్రేమమయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుడు మీ అందరికీ తన కృపను విస్తరింపజేసి మీ అందరి జీవితాల్లో మేళ్లను ఉపకారాలు జరిగించాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. చెప్పండి ఒకసారి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఏ ఒక్కరికి నష్టం చేయవాడు కాదు, లేదా ఆయన అంగీకరించిన వారిని ఇబ్బందుల్లో విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా మనిషి జీవితంలో ఆయనకున్న ప్రణాళికలు గొప్పవే కనుక తన ప్రణాళికలను ఆయన నెరవేర్చడానికి ఎప్పుడూ ఇష్టాన్ని కలిగి ఉన్నారు. ఈ పరిచర్య నుండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీకు అందిస్తున్నాము. వాగ్దాన సందేశాలు మీరు వింటున్నారు. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొంది ఆధ్యాత్మికంగా మీ జీవితాలను బలపరుచుకుంటున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు ఒక వాగ్దానాన్ని చదువుకుందామా? కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. Psalm 34 and verse 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. I sought the Lord and he heard me and delivered me from all my fears. అన్ని భయములు అన్నాడా, కొన్ని భయాలే అన్నాడా? అన్నింటిలో నుండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని భయాల నుండి విడుదల ఉంది. ఈరోజు నువ్వు ఏ రకమైన భయంతో బాధపడుతున్నావు ఒకసారి పరిశీలించాయి. శాస్త్రవేత్తలు 353 రకాల ఫోబియాలు ప్రపంచంలో ఉన్నట్టు గుర్తించారు. బహుశా లిస్ట్ ఇంకా పెరగచ్చేమో కూడా. అయితే రకరకాల భయాలు మనిషికి ఉన్నాయి. ఎత్తైన స్థలాలంటే భయం, వాటర్ అంటే భయం, చీకటి అంటే భయం, ఆ తర్వాత ఇక రకరకాల భయాలు ఉన్నాయనుకోండి, అవన్నీ తర్వాత సంగతి. అయితే ఏ రకమైన భయం నీలో ఉంది ఈరోజు? నీ గతాన్ని గురించిన భయంతో బాధపడుతున్నావా? భవిష్యత్తును గురించిన భయం బహుశా నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? ఎవరో ఏదో అన్నారని, పిటిషన్లు పెడుతున్నారని, సవాలు చేశారని, నీ అంతు చూస్తామని చెప్పారని చెప్పి విపరీతంగా భయపడి స్ట్రెస్కి గురవుతున్నావా? నీ ఉద్యోగంలో స్ట్రెస్ అవుట్ అవుతున్నావా? నీ యొక్క వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వలన ఇంక నా జీవితం దీంతోనే ఆఖరైపోద్దేమని బాధపడుతున్నావా? అప్పటిదాకా బాగానే ఉన్న నీ జీవితం ఏదో ఒక అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు, అనుకోని ఒక సమస్య వచ్చినప్పుడు, అనుకోని ఒక ఆపద వచ్చినప్పుడు, ఏంటి ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరగాలనే బాధలో ఒకవేళ భయంతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే, నీకు కలిగిన భయములన్నింటిలో నుండి నిన్ను విడిపించి తన మహిమార్థమై ఆయన్ని నిలబెడతారు. వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడును అనేక మంది గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో నీ జీవితంలో మేలు చేయడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. గమనించండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా మొర ఆలకించారు, నాకు ఉత్తరం ఇచ్చారు. కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు? ఆపద వచ్చినప్పుడు ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నావు? పరిశీలించే ఒకసారి. అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ కొంతమంది ఏదైనా కష్టం రాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే అవిశ్వాసుల దగ్గర పరిగెడతారు, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర పరిగెడుతూ ఉంటారు. వారి దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటుందేమోనని రకరకాల పరిస్థితుల మధ్య తమకున్న సమస్తాన్ని కూడా పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నాకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని దగ్గర విచారణ చేశాను. ఐ సాట్ ద లార్డ్. నేను దేవుని వెతికాను, ఆయన సన్నిధిలో కూర్చున్నాను. కూర్చో. ఈరోజు నీ కష్టం నుండి విడిపించగలిగే దేవుని దగ్గర కూర్చో కాసేపు. 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా నన్ను విడిపించయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా దిక్కు అని దేవుని వైపు చూడు. ప్రభు నిన్ను బలపరిచి తన సాక్షిగా నిలబెడతాడు. నీకున్న ప్రతి చింతను దేవుడు తొలగించి తన మహిమార్థం నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడారు. తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, తానే స్వయంగా మాట్లాడిన దేవుడు అనేక మంది జీవితాల్లో మేలు చేశాడు. అండ్ వీఆర్ సర్వింగ్ ద సేమ్ లార్డ్, సేమ్ గాడ్ టుడే. అదే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నీతో మాట్లాడడానికి, నీకు ఉత్తరం ఇవ్వడానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే. అయితే నీలో నాలో ఉండాల్సిందేనంటే ఆయన దగ్గర మొర్రపెట్టే అనుభవం మనలో ఉండాలి, విచారణ చేసే అనుభవం మనలో ఉండాలి. నా మటుకు నా జీవితంలో నేను నేర్చుకున్నాను. మా తల్లిగారు చిన్నప్పుడు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పించారు. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మీ డాడీ అని అనకండి, మొదటగా యేసయ్యా అని పిలవండి, ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రభువుకి.
ఆయన మీకు సహాయం చేసేది. ఎవరెవరిని ఆయన ప్రేరేపిస్తారో తర్వాత సంగతి. ఆయన తన అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తారు. కానీ మీరు చేయాల్సింది మీరున్న స్థలంలో ప్రభు వైపు చూడండి అని మా తల్లిగారు మేము చిన్నగా ఉన్నప్పుడే అనేక పాఠాలు నేర్పించారు. ఈ రోజుకి అదే విధానం. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు దగ్గరికి వస్తాను, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేస్తాను, ప్రభువుని గణపరుస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆయన వైపు చూస్తాను. దేవుడు అనేకమైన మేళ్లతో ఉపకారాలతో మమ్మల్ని నింపాడు. మీ జీవితంలో కూడా ఈరోజు అలాంటి అద్భుతాలు ప్రభు మీ జీవితంలో చేయాలని కోరుతున్నాడు. అనారోగ్యంతో ఉన్నావా? వెయ్యి దేవుని సల మోకళ్ళాయి. హీ ఈజ్ యువర్ జెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన శాంతి లేకున్నావా? ఈ జెహోవా షాలోమ్, నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో విజయం లేదా, ప్రతికూల వాతావరణాలను వెంబడిస్తున్నాయా, ప్రభు వైపు చూడు, ఆయన సంపూర్ణమైన విజయాన్ని నీకు ఇచ్చి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తారు. సో ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభు మీ జీవితాలను తన మహిమతో నింపును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించాడని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈరోజు మా జీవితాల్లో ఉన్న ప్రతి భయములో నుండి నువ్వు విడిపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరెవరైతే ఏ రకమైన భయాల చేత పీడించబడుతున్నారో, బాధించబడుతున్నారో వారందరినీ మీరే ముట్టి నడిపించి అద్భుతాలు చేయండి అయ్యా. కనికరించండి ప్రభువా. సంపూర్ణమైన నీ కృప వారి మీద కుమ్మరించండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో పడి ఉన్నవారిని లేవనెత్తండి. ఐసీయూల్లో ఎవరైతే ఉన్నారో ప్రభావం వారిని విడిపించండి, ఆయన స్వస్థపరచండి. నీ మహిమ, నీ ప్రభావం ఎల్లప్పుడూ వారి మీద కుమ్మరించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.